హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో నువ్వుల లడ్డు చేస్తున్నాను. కానీ ఓన్లీ నువ్వులు ఒక్కటే కాకుండా దాంట్లోకి పల్లీలు తర్వాత పుట్నాల పప్పు, బాదము, ఫ్లాక్స్ సీడ్స్, కొబ్బరి, తర్వాత వచ్చేసి యాలకులు, బెల్లం ఇవన్నీ వేసి నేనైతే ఈరోజు నువ్వుల లడ్డు చేస్తున్నానండి. చాలా హెల్దీ. అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో. ఫస్ట్ అయితే పల్లీలు డ్రై రోస్ట్ చేసుకున్నాను, కానీ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టుకుంటే తొందరగా వేగుతాయి, కానీ లోపలంతా పచ్చిగానే ఉంటుంది. కాబట్టి అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నేను 1 by 1 వేయించుకుంటున్నాను అనమాట. విత్తనాలు తర్వాత వచ్చేసి బాదం, తర్వాత పుట్నాల పప్పు, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు ఇవన్నీ కూడా మనం పిల్లలకి పెడితే తినరు కదా. కాబట్టి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పిల్లలకి హెల్దీగా రోజు ఒక్కటి పెడితే కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తినేలాగా చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా కూడా ఈ పిల్లలైతే నాకు 2 రోజులు తింటేనే చాలు, నాకు ఇది తినాలనిపించట్లేదని చెప్పేసి అని తినడానికి మారం చేస్తారు కదా. ఈ విధంగా మనం లడ్డు లాగా చేసి పెడితే తింటారేమో అని ప్రతి ఒక్క అమ్మ కూడా ఆలోచిస్తుంది. ఏం చేసినా పిల్లల కోసమే కదా, అందుకోసమని వాళ్ళు తినేలాగా, అదేవిధంగా మనం పెద్దవాళ్ళు తిన్నా కూడా హెల్తీగా ఉండేలాగా అన్నమాట. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా హెల్తీ. మనం ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నవి ఒక్కొక్కటిగా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. నేనైతే నువ్వులు తర్వాత వచ్చేసి మిక్సీ పట్టేసిన ఫస్ట్, తర్వాత విత్తనాలు అంటే పల్లీలు అన్నమాట. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఫస్ట్ నువ్వులు అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి పల్లీలు అన్నమాట. ఇవన్నీ కూడా మనకి హెల్దీవే. ఎటువంటి పిల్లలు పడేస్తారు అనకుండా వాళ్ళకి మెత్తగా గ్రైండ్ చేసి పెడుతున్నాను అనమాట. వాళ్ళు దాంట్లో ఏది ఏరేయడానికి వీలు లేకుండా నేను మెత్తగా మిక్సీ పట్టి పెడుతున్నాను అనమాట. బాదం అయితే అసలు తినడానికి ఇష్టపడడం లేదు. అప్పుడైతే తినేవాళ్ళు, ఇప్పుడు రెగ్యులర్గా తినరా అని చెప్పేస్తే తినడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి బాదం, యాలకులది పొట్టు ఉంటుంది కదా, పొట్టు కనిపిస్తే కూడా అది పడేస్తారు. కాబట్టి వాళ్ళు పడేయడానికి వీలు లేకుండా నేనైతే మెత్తగా మిక్సీ పడుతున్నాను. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు లేకుండా పెద్దవాళ్ళే ఉంటే, మేము అంత మెత్తగా వద్దు అనేలాగుంటే కూడా కొంచెం యాలకులు తర్వాత వచ్చేసి బాదం మాత్రం బరకగా మిక్సీ పట్టుకోండి. కొబ్బరి కూడా లైట్గా మిక్సీ పట్టేస్తానండి. చూడండి, ఆ విధంగా ఎక్కువ పొడుగు ఉంటే అవి కూడా కొబ్బరి పక్కన పెట్టేస్తారనమాట. అందుకోసమని అవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత కాస్త పిండి వేసుకున్న తర్వాత బెల్లం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఉత్త బెల్లం అయితే మిక్సీకి అతుక్కుపోయి తిరగదనమాట. కాబట్టి కాస్త పిండి కాస్త బెల్లం వేసుకొని ఆ విధంగా మనము మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. బెల్లం అంతా కూడా చూడండి, మొత్తం ఒక గిన్నెలో వేసుకున్నాను. అదంతా కూడా మొత్తం ఈక్వల్గా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటే స్వీట్ అనేది అంతా సరిసమానంగా సరిపోతుంది. ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మనం లడ్డు కాకుండా మధ్యలోకి అది స్టఫ్ లాగా పెట్టి కూడా కజ్జికాయలు కూడా చేసుకోవచ్చు అండి. కానీ నేనైతే కజ్జికాయలు చేయట్లేదు, లడ్డూలాగానే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు కజ్జికాయలు రొటీన్ అనుకుంటారు కదా అన్నట్లు నేను కజ్జికాయలు కాకుండా లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకు. కాబట్టి చిన్నగానే చేశాను. కొన్ని మా పెద్దవాళ్ళు తినేలాగా కొన్ని చేశాను. మళ్ళీ లుక్ కోసమని వేయించుకున్న గసగసాలలో అద్దుతున్నాను అనమాట లడ్డు చుట్టినాక. ఈ విధంగా మనము మొత్తం కూడా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే అవన్నీ లడ్డూలు వచ్చాయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలు అండి. మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 10-15 డేస్ వరకు ఏమి కావు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.